పాడేదా గానం ఫోటో ఎంతో ప్రయాసపడమంటే క్రికెట్ ఆడలా సారా తాగలా లేకపోతే మందు తాగడానికి అది వాక్యం కాదు, దేవుడి పని కోసము దేవుడు ఉపయోగిస్తున్నాడు. జరగాలంటే మనమందరం సహకరించాలా. ఇది సామాన్యమైన వారి పని కాదు, దేవుడి పని. ఎంత నువ్వు నమ్ముతావో ఆయన మైండ్ అంతగా చూస్తావు. ఎంతో ప్రయాస, ఎంతో కష్టము. వాళ్ళు ఎవరి కాలంలో ఉన్నారు, వాళ్ళు ఏది తాకిన బంగారు మౌనం రాక ఈ గ్రామం కోసము కష్టపడుతున్నప్పుడు నాకెంతో దూరం ఉన్న నాకే ఎంత సంతోషం ఉందంటే మీకెంత సంతోషం ఉండాలి. హల్లెలూయా. కనుక దేవుడి మాటలు కొన్ని మాటలు కదా, కొన్ని మాటలు విని మనము ఈ గుడికను మనం ముగించుకుందాం. ఈ గుడికలు పేరేంటి? సువార్త మహోత్సవాలు. ఏం లేవు చెప్తాయి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఈ గుడికల పేరేంటో చెప్పండి. టైటిల్ ఏంటి? ఎవరికైనా తెలుసా? పాంప్లెట్ చూసారా? ఇదిగో పాంప్లెట్ దయసేవకులు కొట్టించారు. అన్నప్పుడు పరలోక రాజ్య రాజ్య మహోత్సవములు. ఏంటి? పరలోక రాజ్య మహోత్సవములు అని దీన్ని గుడారాల పండగ తమ్ముడు పెట్టాడు. కానీ ఈ మీటింగ్స్కు నేను వస్తాను రాలేదు అనుకున్నా. నిన్న నుంచి నాకు ఫుల్ జ్వరం, 3 ఇంజక్షన్లు వేసుకున్న తగ్గల. కానీ తర్వాత ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడి సన్నిధిలో ప్రభువా నేను వెళ్ళకూడదని ఎంతో భారంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను నడిపించాడు. దేవుడి చిత్తము ఏదో మనము కొద్ది నిమిషాలు కొన్ని మాటలు చెప్తాను, శ్రద్ధ కలిగి ఆ మాటలు వినాలా. ఎవరు అడుగు తిరగకూడదు. ఇది ప్రభు సన్నిధి, మంది కాదు, ఈ గ్రామం మంది కాదు. ఇది మన పరదేశులము, యాత్రికులము. ఎప్పుడు బస్సు ఆగినప్పుడు దిగి వెళ్ళాలా. మనం అనుకోవచ్చు ఈ ఊరు నా శాశ్వతము, ఇది నేను కట్టించుకున్నది, ఈ ఆస్తి నాది కాదు, దేవుడి సొత్తు. హల్లెలూయా. దేవుడి ప్రజలు మనం అందరం. ఎవరి ప్రజలు అమ్మా? దేవుడి ప్రజలు మనము. దేవుడి పని చేయాలి. దేవుడిని అనేక మందికి ఆశీర్వాదకరంగా మారును గాక. ఈ గుడిక ద్వారా దేవుడిని కనపరచాలి, దేవుడిని స్తుతించాలి, ఆరాధన చేయాలి. నాకాలే ఆ యూనివర్సిటీ ఆనందకి ఏమి బాధ్యత కాదు, మనందరి బాధ్యత. ఎంతో భారము. ఈ పని ఏంటంటే చాలా శ్రేష్టమైనది కనుక ఈ పని చేస్తున్న తమ్ముడికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఒక మాట చదువుకుందాం బైబిల్ గ్రంథంలో. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వాక్యం చదువుకుందాం. పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున్న ఆయన చిత్తం ప్రకారమే చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామంలో ప్రవశించలేదా, నీ నామంలో దయ్యం వెళ్ళగొట్టలేదా, నీ నామంలో అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుతారు. అప్పుడు మిమ్మల్ని ఎరుగని అక్రమం చేయబడ్డ నా యొక్క నుండి తొలగిపోటని చెప్పుతారు. హల్లెలూయా. ఈ వాక్యం ఏంటంటే అర్థం చేసుకునే వారికి మాత్రమే అర్థమవుతుంది, ఆత్మ సంబంధాలకు మాత్రమే అర్థమవుతుంది. ఈ లోక సంబంధాలకు మాత్రం అర్థం కాదు ఈ మాటలు. ఎందుకంటే ఇది దేవుని చేతిలో మనము దేవుని
ఆశీర్వదించబడిన ఇదిగో ఈ రాత్రికాల సమయంలో నేను 2వ దిన కూడికను నాయన అయ్యా మీరు నడిపించిన విధానం బట్టి శతకోటి వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఆశీర్వదించబడిన రాత్రికాల సమయంలో ఈ గ్రామాన్ని ఆశీర్వదించబడిన వందనాలు స్తోత్రాలయ్యా. వ్యతిరేకంగా లేస్తున్న దుష్టులతో అమర్చిన శక్తులు అయ్యా దైవ శక్తుల కోటలు నీ బలమైన హస్తం చేతులైనా ఆయన దర్శించండి. వంటి వారి పనికి మానవాన్ని అయ్యా తీర్పు పక్షాలు మీరు ఉండి మాట్లాడినామని తెచ్చుకోమని యేసు పరిశుద్ధ పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందు నా తండ్రి చిత్తము చేయవాడే ప్రవేశించునని వాక్యం సెలవిస్తుంది. ప్రభువా ప్రభు అని పెద్ద పెద్ద బహిరంగ సభలో కాదు, దేవుడు ఎక్కడెక్కడ ముగ్గురు కూడి నా నామాన్ని స్తుతిస్తారో అక్కడ ఉంటాడు. హల్లెలూయా. ముందు జరగండి, వాళ్ళ కొట్టరు కానీ గొడవ నిద్ర వస్తుంది. నిద్ర వస్తుంది. నిద్ర వచ్చిన తర్వాత ఏమైపోతే వాక్యం పెట్టుకోవద్దు. ఎంతో ప్రయాస ఎంతో ఖర్చుతో కూడిన మీటింగ్స్ కనుక ఈ మీటింగ్ లో దేవుడి మనతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక నా ప్రియ బిడ్డలారా ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభువా ప్రభు అని నన్ను పిలిచేవాడు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందు నా తండ్రి చిత్తము చేయవాడి ప్రవేశించును. అందరూ ప్రభువు అని పిలుస్తారు, అందరూ రాయ యేసయ్యని పిలుస్తారు, కానీ తండ్రి చిత్తము మనము గ్రహించాలి. ఈరోజు ఎందుకు వచ్చాము? మన పని లేదా? మా పని లేదా? ఉంది. కానీ వాటన్నిటిని ఆపుకొని దేవుడి సన్నిధానంలో ఒక్క దినము గడుపుడు కంటే 1000 దినాల కంటే శ్రేష్టమైనది. చాలా సంతోషకరమైనది. స్కూల్లో అంటే ఎదుగుతారు మీరు అటు పోయి వస్తుంటారా? సాధులు భయపడతారా? పాస్టర్లు భయపడతారు. ఎందుకంటే ఇక్కడ ఎవరు చెప్పేవారు లేరు, ఎవరు దేవుడే మమ్మల్ని మాట్లాడతాడు. హల్లెలూయా. స్కూల్లో కానీ ఏ స్కూల్ చదువుతున్నారని నాశనం నేను వచ్చినాక వాళ్ళ సార్లు అడుగుతాను అట్లే తిరుగుతున్నట్టుగా మీరు అందరి పేర్లు రాసి పెట్టిన తర్వాత మాట్లాడతాం. దేవుని సన్నిధానంలో ఒక దినము గడుపుట కంటే శ్రేష్టము. ఈ సమయాన్ని మనం నిర్లక్ష్యపరచకూడదు. ఎక్కడైతే ముగ్గురు కూడి నామాన్ని స్తుతిస్తారో అక్కడ దేవుడు ఉండి మనకు జవాబిస్తాడు. నీకు మేలు కావాలంటే దేవుని సన్నిధిలో నీకు మేలు జరుగుతున్నది. దెయ్యాలు వదిలిపోవాలంటే దేవుని సన్నిధిలో వదిలిపోతున్నాయి. స్వస్థతలో బాగా బలహీనలు బలపరచబడాలంటే దేవుని సన్నిధిలో మాత్రమే బలపరచబడతాము. నువ్వు హాస్పిటల్కి వెళ్ళండి, దగ్గర ఏం హాస్పిటల్ ఉంది? మార్గపురం లేకపోతే వేస్తారంటే ఖమ్మము హాస్పిటల్కి వెళ్తాము. హాస్పిటల్ వాళ్ళు చెప్పినట్టు వింటావా లేకపోతే నువ్వు చెప్పినట్టు అడిగారా? నాకు తలకాయ నొప్పి అంటే తలకాయ నొప్పి గోళ్ళే వేస్తారు, జ్వరం అంటే జ్వరం నొప్పి గోళ్ళే వేస్తారు. కానీ ఇక్కడ ఏ చెప్పుడైనా దేవుడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. నేను ప్రార్థన చేసినా కానుకలు ఇచ్చినా అనుకుంటే అది కుదరదు. నువ్వు దేవుని సన్నిధిలో దేవుని మాట వింటే మనం ఆశీర్వదించబడతాం. దేవుని మాట హాస్పిటల్ డాక్టర్ గారు చెప్తే ఇక్కడ ఎంత లక్షల రూపాయలు ఫీ చేయాలన్నా చేసుకోవాలా, 50,000 ఫీ చేసుకోవాలన్నా 50,000 ఫీ తెచ్చుకొచ్చుకోవాలా. నీకు చిన్న ఆపరేషన్ ఒక రేటు, పెద్ద ఆపరేషన్ ఒక రేటు, నువ్వు కూర్చొని పెట్టి ఒక రేటు, నువ్వు కూర్చొని మంచానికి ఒక రేటు, నువ్వు ఉండే హాస్పిటల్ వాటర్ ఒక రేటు, నువ్వు వేసుకునే మందులకు ఒక రేటు, నువ్వు నీళ్ళు తాగడానికి ఒక రేటు, నువ్వు హాస్పిటల్ కావాలని ఒక రేటు. ప్రతి ఒక్క డాక్టర్ నువ్వు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ ఒంగోలు పోతే ఒక రకం ఉంటుంది, గుంటూరు పోతే ఒక రకం ఉంటుంది, చెన్నై పోతే ఒక రకం ఉంటుంది, బెంగళూరు పోతే ఒక రకం ఉంటుంది. నీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఏ రోగమైన నయమైపోతే
యేసయ్య కనపడితే చాలు. ఆమేన్. యేసయ్య కనపడితే మనం ఆశీర్వదించున్నారు. వారి ఒంటరి వాడిని 1000 మంది ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్తము నెరవేర్చువాడే. తండ్రి చిత్తం ఏంటి? నీకున్న బాధలు చెప్పావు, కానీ దేవుని చిత్తం వింటున్నావా? ఎందుకు వచ్చావు? ఎందుకు ఆరాధన చేయాలా? ఎందుకు ఈ మీటింగ్స్? ఎందుకు ఈ ప్రయాస? ఎందుకు అంటే ఒక చిత్తము, దేవుని చిత్తము మనకు నెరవేర్పు చేయాలి. హల్లెలూయా. నీ ప్రార్థనకి జవాబు రావాలన్నా, నాకు మొదలుపెట్టుకుని నీ ఉత్తరం ఇచ్చిన గ్రహింపని కూడమైన సంగతి నీకు తెలియజేయాలన్నా దేవుని చిత్తంతో ప్రార్థన చేయాలి. డబ్బులు లేకపోతే మీ ఇంటికి పోయి మీ అమ్మని అడిగితే ఇస్తుంది. ఎందుకంటే నా కూతురు ఏ సమస్య ఉందో, నా కొడుకు ఏ బాధ ఉందని తెలుసుకొస్తుంది. కానీ అన్నిటికంటే పరమ డాక్టర్ యేసయ్యా, అన్నింటినీ చూసేవాడు మన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు అన్ని చూసేవాడు, అన్ని ఎరిగినవాడు. నువ్వు ఇంట్లో ఏం కూర్చొని సీరియల్ చూసేది ఏం దేవుడు చూస్తాడు? నువ్వు బడి మొత్తం చూస్తాడు, నువ్వు కాలేజీలో చూస్తాడు, నువ్వు బడిలో ఉన్న చూస్తాడు, నువ్వు పొలంలో ఉన్న చూస్తాడు, నువ్వు ఉద్యోగంలో చూస్తాడు. నువ్వు ఎక్కడున్న దేవుడు అంతటా చూసే దేవుడు. చూడలేదులే, నేను టీవీ చూస్తున్నాలే, లేకపోతే మందిరానికి రాకుండా ఎన్నోసార్లు చెబుదాంలే, అలా నా కాలు నొప్పి వేసింది, ముగ్గు నొప్పి వేసింది అంటే కుదరదు. దేవుడు వచ్చి రాకుండా తండ్రి చిత్తము చేయవాడే ఆశీర్వదించబడను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటలు దైవ సేవకులు ఎంతో కష్టంతో, తమ్ములందరూ ఎంతో భారంతో ఈ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా? ఒక్కరినైనా రక్షించాలి. ఆమేన్. హల్లెలూయా. ఒక్కరినైనా దేవుడికి నిలబెట్టాలి. ఈ గ్రామంలో అనేక మంది సేవకులు, ఆమేన్. అనేక మంది సేవకులు లేరు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ కొన్ని మాటలు చదువుకుందాము బైబిల్ గ్రంథంలో. ఎందుకంటే మత్తయి దేవుడి చిత్తం ఏంటి? మనమేమో మనకు ఇంట్లో ఉప్పు అయిపోయింది, పసుపు అయిపోయింది, కారం అయిపోయింది, నూనె అయిపోయింది కాదు. నీకు సమస్తం వచ్చేయగల దేవుడు. నీవేదైతే దానికి అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికంగా చేసేవాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారంటే మొదట ఏమి చేయాలంటే దేవుడి చిత్తం ఏంటో తెలుసా? మొదటి దశలో నీకు రాసిన పత్రిక, మొదటి దశలో నీకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం చదువుతున్నాం. మాట చదవండి. 5వ అధ్యాయం 16వ వాక్యం. ప్రతి విషయమందులో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయము దేవుని చిత్తము. మీ విషయంలో దేవుని చిత్తం అని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్క విషయం నందు ఎవరైనా మంచి ఇస్తే థాంక్స్ చెప్పమా, లేకపోతే ఎవరైనా పంపిస్తే చెప్పమా, లేకపోతే ఎవరైనా అప్పిస్తే థాంక్స్ అని చెప్తాం. అలాగే దేవుడు ఈ గుడికి జరిపించడానికి దేవుడు చెప్పాడు. దేవుడు ఎంతో మేలు చేసే దేవుడు. కనుక నా ప్రియమైనలారా, ఎవరు రాకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడి పని జరగాలి. మందిరం మూత వేయబడితే మన కుటుంబాలకు శాపము. ఎందుకంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే ప్రతి నిత్యం అయ్యా నాకు పిల్లలు ఇచ్చినందుకు వందనాలయ్యా, నాకు చదువు ఇచ్చినందుకు వందనాలయ్యా, నాకు తల్లిదండ్రులు ఇచ్చినందుకు వందనం అన్న మార్గపురం బస్సు ఎంతమంది తగలబడి ఏమైపోయింది? ముక్కలైపోయింది. ఖాళీ ఏమైపోయింది? ముక్కలైపోయింది. చూసారా? మీకు సమస్య వచ్చింది. మీ మార్గపురం తగ్గింది, కానీ మా తల్లి రోజులుగా తెలుసు ఆ విషయం. కానీ ముక్కలు అయిపోయింది. రైలు అయితే ఒకసారి బస్సుకి లారీ ఆ బస్సు మొదటి ఆదాయం అయిపోయింది. ఎందుకంటే మనము ఏ సాగున మరణిస్తామో మనకు తెలియదు. తెలుసా మనకు తెలియదు కనుక దేవుని సన్నిధానంలో దేవుని స్తుతించాలా, ఆరాధన చెయ్యాలా, గణపరచాలా. నువ్వు ఎంతగా స్తుతిస్తుంటావో నీ స్థితి మారిపోతుంది. ఎంత ఎనుగడ చేస్తుంటావో అంతకంటే అనుభవించాలి. నువ్వు ఎంత శ్రమలు అనుభవించాలా, అంత శోధనలు అనుభవించాలా. కనుక హాస్పిటల్కి తిరగాల. నీ పిల్లలు కడుపులో చనిపోయేవారు ఉన్నారు, కానీ నువ్వు పొలంలో పడవద్దు. నువ్వు ఎంత దిక్కులేకపోయి శ్రమల పాలు రాకుంటే దేవుని సన్నిధానంలో దేవుని స్తుతించినప్పుడు నీ స్థితి మారిపోతున్నది. దేవుడు చేసిన మేలుకు ఆ ఉపకారం మనం ఏం చేయబోమా? ప్రార్థన చేయాలా. నీకు ఇచ్చిన పిల్లల కోసం ప్రార్థన చేయాలా, నీకు ఇచ్చిన మందిరం కోసం ప్రార్థన చేయాలా, నీకు ఇచ్చిన సంఘం కోసం ప్రార్థన చేయాలా, నీకు ఇచ్చిన ఆ ఉద్యోగం కోసం ప్రార్థన చేయాలి, నీకు ఇచ్చిన భర్త కోసం ప్రార్థన చేయాలి, నీ కుమారుల కోసం ప్రార్థన చేయాలి, నీ కుమార్తె కోసం అనునిత్యము
హాల్ కట్టారు. రాదు వచ్చే సంవత్సరం పిల్లలు ఇస్తారు. ఎక్కడంటే అక్కడ హైదరాబాద్, కరీంనగర్ ఆ గుళ్ళు ఉంటాయి. గుళ్ళు కాడికి ఆంజనేయ స్వామి గుడి కాడికి, ఆ గుడి కాడికి, గుడి కాడికి హాల్ కట్టి వస్తారు. పిల్లలు లేక కొంతమంది ముక్కొని వస్తారు, కొన్ని కాయలు వేసుకొని పోతారు. అయ్యా వచ్చే సంవత్సరమే నాకు పిల్లలు దయచేయమని. అందరూ ఏం చేస్తారంటే దేవుడు నమ్మకుండానే వాళ్ళు ఈ లోక సంబంధాలు కాబట్టి వాళ్ళకి తెలియదు. నువ్వు దేవుడి సన్నిధిలో నమ్మకంగా ప్రార్థన చేయి, అన్నాకి ఇచ్చినట్టు కుమారుడు అన్న ప్రార్థన ఏం చేసింది? దేవుడి సన్నిధికి వచ్చి 7 వేల వస్తున్నది. ఆమె ప్రార్థనని దేవుడు ఆశీర్వదించాడు. ఇక్కడ దేవుడి చెప్పడం ఏంటంటే మొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడికి ఇచ్చిన సమయాన్ని, మంచి వాతావరణము, మంచి మందిరము, మంచి కరెంటు, మన గ్రామంలో అందరూ కూర్చొని ఆరాధన చేయడానికి మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే ఈ దినం చూడలేక గొప్ప గొప్ప వారండి, గొప్ప గొప్ప వారు చనిపోతున్నారు. అక్కడికక్కడే యాక్సిడెంట్ తెల్లారుజామున పోయినసారి దయం వచ్చినప్పుడు 3 లారీలు అక్కడ గుర్తుకోపోయాయంట. మన కనీకి వచ్చినప్పుడు ఎక్కడ ముందు నిద్ర మక్కులు తాగి. కానీ నా పేరే పెట్టారా, ఈ రోజు నేను బ్రతికించాడు తెలుసా? ఎందుకు బ్రతికించాడు తెలుసా? దేవుడి పని చేయాలి, శాప పరవాలి, ఆ శాపంలో నీళ్ళు తీసుకొచ్చేయాలి. అప్పుడు నీకు ఉన్నతమైన స్థానం. నువ్వు ఈ తోటగా చదవకుండా నువ్వు నాకు తిరిగి అనుకో, రేపు గొర్రెలు కాసేదో, బర్రెలు కాసేదో, లేకపోతే ఏం చేస్తావమ్మా? ఏది నిజమేనా? నేను చెప్పేది నిజమేనా? అబద్ధాలు నిజమే. బర్రెలు కాసేదో. కొంతమంది చాలా మంది కరిగిర్లు ఏడుస్తా ఉన్నానన్న, నేను చదువుకుంటే రాకుండా మా అమ్మ నాకు ఏం నేర్పించలేదు, బర్రెలు కారిపోయినాను, ఈరోజు చదువు లేక. ఏ పనికి పనికిరా చదువు లేకపోతే? దైవశాస్త్రం మాట ఏది పనికి రాదు. ఎందుకంటే నువ్వు కనిపించే పాత్ర దేవుడు చేయాలంటే దేవుడి మాట మనం వినాలి. ఇక్కడ ఆ రోజు మేము సేవకు వస్తుంటే నీళ్ళలో నాన్నగారు నీళ్ళలో వస్తారు. ఆ నీళ్ళలో ఎండకాలంగా ఉంటాయి, పాములు తిరుగుతూ ఉంటాయి. నీళ్ళలో అపస్వార్త ప్రకటించడానికి ఈరోజు అనేక మందికి దేవుడి సంఘాలు ఇచ్చి సేవలు చేశాడు. ఆ రోజు మంచి నీళ్ళు పోయి ఇచ్చేవాళ్ళు, వాళ్ళ కాళ్ళు నీరు పోసి ఈరోజు ఉన్నతమైన స్థానంలో దేవుడు ఇచ్చాడు. ఆ రోజు కష్టపడబట్టి వాళ్ళ భోజనం తీసుకుపోయి వాళ్ళు ఇస్తే ఆ టీ తీసుకుపోయి ఇచ్చేది, ఆ మంచి తీసుకుపోయి ఇచ్చేది. లేకపోతే వాళ్ళు నేనిస్తే ఆశీర్వదించబడతావు. దేవుడి యొక్క గొప్ప ఆశీర్వాదం. అబ్రహాం విశ్వాసులు తండ్రి, ఎందుకంటే ఆయన దేవదూతలకు ఎరువుకి ఇల్లు చేశాడు. వాళ్ళకు నీరిచ్చి భోజనం ఇల్లు చేసి వాళ్ళని ఆశీర్వదించాడు. కనుక నా ప్రియ బిడ్డ నేను చెప్పే సందేశం ఏంటంటే, మొదట నువ్వు ఏమి చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొదటి మాట ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన మేలుకు. మనుషులు మీ బంధువులు తక్కువ ఉంటారా? బయటికి తిరుగుతుంటారా? మీ బంధువులు ఎవరైనా వస్తే మంచి మాంసం తీసుకొచ్చి ఏడగొట్టడం ఖమ్మం పోయి మంచి మాంసం, కోడి మాంసం తీసుకొచ్చి, లేకపోతే నాటు అది తీసుకొచ్చి, ఎందుకు నీ బంధువులు ఎలా చూస్తావు? అంతకంటే దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. ఆయన మాట మనం అడుగుతారు, మనం యథార్థంగా ఉండాలి. న్యాయ విధులను బట్టి నువ్వు దేవుడి సన్నిధిలో ఉండాలి, న్యాయం ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ న్యాయం ఉండాలి. పొలంలో ఉన్నప్పుడు ఒక దగ్గర, స్కూల్లో ఉన్నప్పుడు ఒక దగ్గర, కాలేజీలో ఉన్నప్పుడు ఒక రీతి ఉంటే దేవుడు నచ్చడు. నీ భక్తి అంతా నువ్వు దూకుడు గుంతలో నువ్వే పడతావు, నువ్వే మోసం చేస్తున్నట్టు. నా ప్రియ చెల్లి, నా ప్రియ పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చెల్లి మంది యెహోవాకు కొంతమంది బాప్తిస్తాలు తీసుకుని ఉంటారు. నువ్వు బాప్తిస్తాలు తీసుకోకపోతే పరలోక రాజ్యం చేరలేవు. ఈ రోజు ఈ కూడికలు దేనికి వస్తుంటే పరలోక రాజ్యం చూపించే కూడికలు, పరలోక సంబంధాలు ఈ భూలోక సంబంధాలకు అందరూ అడుగుతూ ఉంటారు. కొంతమంది విశ్వాసులు, కొంతమంది అప్పటికప్పుడే తిరుగుతుంటారు. తిట్టి దేవుడితో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంగీకరించబడదు. అబద్ధాలు ఆడతా తిడతాం వచ్చి నువ్వు దేవుడి మాటలు కానీ నువ్వు ప్రార్థన, ఆ ప్రార్థన దేవుడు అంగీకరించదు. నువ్వు ఏమి చేస్తావు కానీ నువ్వు మౌనంగా ఉండాలి. యేసు ప్రభు లెక్క. హల్లెలూయా. అప్పుడు దీవించబడతావు. యేసు ప్రభుని అవమానాలు పంచిన ఉన్నారు, ఆయన వస్త్రము చెట్టు చీట్లేసే వారు ఉన్నారు, ఆయన మీద ఉమ్మేసే వారు ఉన్నారు. తండ్రి మీరు ఏమి చేస్తున్నారో మీరు ఎరుగు కనుక వీరిని క్షమించమని వాగ్దానం చేశారు. కనుక నా ప్రియ బిడ్డలారా, దేవుని సన్నిధానంలో యథార్థ హృదయం కావాలి. జనుల మధ్య నేను యెహోవాకు మొక్కుబడులు చెల్లించాలి. అయ్యా నేను తప్పు చేసినయ్యా, అయ్యా నేను తప్పు చేసినమ్మా అని దేవుడికి చెప్పాలా. ఎక్కడ కానీ నువ్వు ఒప్పుకుంటే నువ్వు దీవించబడతావు. అందుకే కృతజ్ఞతాస్తుతులు
స్థుతులు చెల్లించాలి. రెండో మాట చూసుకుందాం. రెండో మాట తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యం ఒక మాట చదవండి. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాయందు పరిశుద్ధతయందు ఘనతయందు తన ఘనతయందు కాపాడుకోవడంలో ఎరుగంటే దేవుని చిత్తము. ఇది ఏమంటున్నాడంటే పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా అంటే ఎలా అంటే పరిశుద్ధంగా మనం ఎలా జీవించాలి అంటే పరిశుద్ధంగా రెండో మాట పరిశుద్ధంగా ఉండాలి. ఒకవేళ తిట్టి వాడే బాగుంది, తిట్టిన పాప వాడే బాగుంది అని అనుకున్నట్లే మనం దాని దేవుని సన్నిధానంలో పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి యథార్థవంతులు ఆయనకి ఇష్టమైన వారు. హల్లెలూయా. యథార్థవంతులు ప్రార్థన యేసయ్య అంగీకరిస్తారు. యథార్థం ఉండాలన్నా, ఈ లోకంలో అందరూ తిరుగుతున్నారన్నా, నేనేమి చేయాలన్నా, నువ్వు ఏమి చేయాలని అవసరం లేదు. నువ్వు మౌనంగా ఉంటే దేవుడు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు వాక్యం వింటా నువ్వు దేవుడి సన్నిధిలో వాళ్ళు వింటారని నువ్వు వింటే నీకు ఉండదు, నీకు వాళ్ళు పడదు. నువ్వు దేవుడి సన్నిధిలో మౌనంగా ఉండి పరిశుద్ధంగా ఉండి ఎప్పుడు నువ్వు దేవుడి ఎదుగుతో ఇశ్రాయేలు ప్రజలకు మోషే చెప్తున్నాడు, ఇదిగో నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండాలా. ఈ లోకంలో చాలా కష్టము, కానీ దేవుడే ఆ శ్రమ మార్గాన పెడుతున్న వారిని చూశాడు, ఉమ్మేసిన వారిని చూశాడు, రాయేసిన వారిని చూశాడు, ఎగతాలు చేసిన వారిని చూశాడు. అన్ని పాయింట్ చేసే కాదు ఇది. దేవుడి సన్నిధిలో పాయింట్ ఆయన బాగా చెప్పాడు, ఏం బాగా చెప్పాడు అది కాదు. దేవుడితో ఏం మాట్లాడాడు, ఏం కావాలి నీకు అది చెప్తే దేవుడి చెప్పలేదు ఈ లోకంలో జరగాలి. హల్లెలూయా. నువ్వు మొదట ఇప్పుడు 100 కేజీలు బిర్యానీ చేశారు అనుకోండి, 100 కేజీలు అమ్మ 100 కేజీలు బిర్యానీ చేసినట్టే కొంచెం మిషన్ అవుతుంది, మొత్తం అంతా అదంతా ఖరాబ్ అయిపోతే ఖరాబ్ అవుతుంది. అలాగే నేను విశ్వాస జీవితంలో పరిశుద్ధంగా జీవించకుండా అబద్ధాలు ఆడతా, మోసాలు చేస్తా, తల్లిదండ్రులకు తల్లిదండ్రులు తిడతాము అనుకో, అది నువ్వు చేసిన భక్తి అంతా ఆ భక్తి వ్యర్థమైపోద్ది, నష్టమైపోద్ది. నేను గమనించానంటే నువ్వు 10వ తరగతి నువ్వు 10వ తరగతి ఒక మార్క్ చదివితే ఫెయిల్ అయితే ఎవరి క్లాస్ నీక నాక 10వ తరగతి మళ్ళీ చదవాలి. అది సంవత్సరం రోజులు పరీక్ష చేయాలి. అట్లనే దేవుడి సన్నిధిలో కానీ దేవుడిని మోసం చేయాలి, లేకపోతే వాళ్ళు చూస్తలేరు అని మోసం చేస్తా అబద్ధాలు చూస్తే సీరియస్ విషయం అనుకో, నీకే నష్టం, నీకే నష్టం. కనుక నా పేరు ఏమిటారా, దేవుడి సన్నిధానంలో నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉంటారు. దేవుడి కోసం దేవుడి పని చేయబడి దేవుడి సన్నిధిలో దేవుడి సంఘంలో చేర్చబడిన మనము పరిశుద్ధంగా ఉండడానికి మనం నేర్చుకోవాలి. దేవుడు పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులు, నిత్యము కోట్ల దేవదూతల చేత గానం ప్రతిగానముల చేత పరిశుద్ధులు 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 కొనియాడబడుతున్నాడు. కనుక నువ్వు కానీ ఈ లోకంలో అన్ని పాటలు ఉంటాయి, రకరకాల సింగర్లు ఉన్నారు, రకరకాల పాటలు ఉంటాయి, కానీ ఆ లోకంలో ఏం పాట అంటే పరిశుద్ధులు 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 అని ఒకే పాట పాడాలా. ఈ లోకంలో కులాలు ఉన్నాయి, ఈ లోకంలో మతాలు ఉన్నాయి, ఈ లోకంలో సేవకులను క్రైస్తవులు ఎంతో హింసిస్తున్నారు. కానీ నీ దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. నీకు ఇచ్చిన అవకాశాన్ని సమయము నేను మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మీరు రమ్మని, అయ్యా నేను అనుకున్నాను మోసం చేయాలని అబద్ధాలు ఆడాలి, నువ్వు అబద్ధమాట ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఎవరు నన్ను దేవుడుగా కనుక నా ప్రియ పెట్టారా, ఈ 2వ దినం కూడికలో దేవుడికి ఇచ్చే మొదటి 2వ మాట ఏంటంటే ఏంటి, పరిశుద్ధంగా జీవించాలి. మొదటి మాట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 3వ మాట చూసుకుందాం. 3వ మాట మత్తయి సువార్తలో పరలోక రాజ్యంలో ఉండే వాళ్ళు జనులు ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, దేవుడు స్తుతించేవారు ఎలా ఉండాలి, దేవుడు గణపరిచే ఎలా ఉండాలంటే నా పిల్లలు బిడ్డలు చదువుతాం. రాజ్య సువార్త కూడికలో పరలోక రాజ్య సువార్త కూడికలో నువ్వు పరలోకం గురించి ఎలా ఉండాలి, పరలోకంలో ఎలా ఉండాలి, నిత్య అగ్ని ఆరు పురుగు సాగు ఈ లోకంలో భూలోక సంబంధమైన దాంట్లో నువ్వు ఎలా ఉండాలి, ఎలాగ జీవించాలో ఒక మాట చూసుకుంటాం. 3వ మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వాక్యం. ఆత్మ విషయమై దేవుడైన వారి ధన్యులు, పరలోక రాజ్యము వారికి. హల్లెలూయా.
దీంట్లో అంటే ఎవరు? రాజుల ఉన్న డబ్బులు బాగున్నా. దీంట్లో అంటే ఎవరు? ఏమి లేదు. యేసు ప్రభు కానీ నీ కోసం నా కోసము ఆయన ఏమి లేని వాడిగా చనిపోయాడు. హల్లెలూయా. ఆయన తను తగ్గించుకున్నాడు. శిష్యులందరి పాదాలు ఒక ప్లేట్లో పోసి శిష్యులందరూ నువ్వు గొప్ప కాదు, నువ్వు గొప్ప కాదు, నువ్వు గొప్ప కాదు, నువ్వు గొప్ప కాదు, అందరూ సమానమని అందరి పాదాలు ఆ వస్త్ర విషయం పోయి ఆ నడుము కట్టుకొని అందరి పాదాలు అలా హృదయం మీద మనకు ఇప్పుడు ఒక్క మాట అయితేనే చూద్దాం అమ్ముతారు. అది కాదండి, రోష కాదు, దేవుని దీనత్వం కావాలి, దీన మనసులే కావాలి. దేవుని రాజ్యము ఈ లోకంలో ఏమి ఆ జ్ఞానాన్ని సిద్ధపరచడానికి ఎన్ని వారిమైన మనలను ఏర్పాటు చేస్తున్నాడు. సపరేట్ ఎందుకు ఎన్ని వారి అంటే దేవుని సన్నిధిలో కాళ్ళ తిట్టినా కానీ తిట్టకుండా ఉంటాం చూడు. అందుకని మనం ఎంతో హింసించబడుతున్నాం. కనుక నా ప్రేమ బిడ్డలారా, ఇక్కడ ఆత్మ విషయమై తీవ్రైన వారు దానిలో పరలోక రాజ్యము వారి పరలోక రాజ్యం గర్వపడేది కాదు, అసూయపడేది కాదు, విడుకునేది కాదు, అబద్ధ పాపాలు చేసేవాడు కాదు, పాపం విడిచిపెట్టి వెంబడించేవాడు పరలోక రాజ్యము. హల్లెలూయా. ఎవరంటే నీతిమంతులుగా ఉండాలి అంటే దేవుని సన్నిధానంలో నీతి నిమిత్తము హింసింపబడాలి. నీకు శ్రమలు, శోధనలు, నువ్వు ఇప్పుడు ఇక్కడ నీకు అర్థం కావడం బయట ప్రాంతంలో చూస్తే అనేక మంది సేవకులు కొడుతున్నారు, అనేక మంది మరణాలు జరుగుతున్నాయి. కానీ నీతి నిమిత్తము హింసింపబడిన వారు ధన్యులు. యేసు ప్రభువుల శిష్యులు కానీ ఆ రోజు కాళ్ళతో కొట్టారు, వాళ్ళ కాళ్ళు పైకి తలకి వేలాడేసి నూనెలో పోసి శిష్యులు చంపారు. ఎంతో మంది చనిపోయారు, అపసాక్షులు మారిపోయి నీతి నిమిత్తము హింసింపబడ్డారు. నీతిని ప్రకటించడానికి అనేక మంది, అనేక జాతుల వారు, అనేక కులాల వారు మారి ఎందుకు తెలుసా? ఆ రోజు శిష్యులు పడిన త్యాగం ఇది. హల్లెలూయా. ఆనాడు దైవ సేవకులు చేసిన ప్రార్థన, యేసు ప్రభువుతో ఉన్న శిష్యులు చేసిన ప్రార్థన. ఈ ప్రార్థన ఎందుకంటే అనేకులు ఆశీర్వదించబడాలి, దీవెనకరంగా ఉండాలని వారు ఆ రోజు మనకు కొట్టేవాళ్ళు కదా, మనం అరిసేవాళ్ళు కదా. నువ్వు 8 గంటల దాకా తెల్లవారేలాగా ప్రార్థన పెట్టమను ఎవరేమైనా పనిచేయరు. కానీ బయట అడిగినట్టు కాదు, 10 గంటలకల్లా బంద్ చేయాలి. బయట 10 గంటలకల్లా ఆఫ్ చేయాలి. పోలీసు వాళ్ళు అటు తిరుగుతూ ఉంటారు. కానీ నా ప్రియ బిడ్డారా, దేవుని స్వార్థ చాలా కష్టమైపోతుంది. కనుక నా ప్రియ బిడ్డారా, ఇక్కడ 3 మాటలు పరలోక రాజ్యంలో చేరాలంటే మొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది ఆయనకు మనం ఏం చేయాలంటే పరిశుద్ధంగా జీవించాలి. 3వ మాట నీతిగా జీవించాలి. హల్లెలూయా. నీతి అంటే అబద్ధాలు ఆడతా చాలా మంది నీతిమంతులు ఉన్నారు. బైబిల్లో అబ్రహాం నీతిమంతుడు, ఇసాకు నీతిమంతుడు, ఆ నోవాహు నీతిమంతుడు. నీతిమంతులది పరలోక రాజ్యము. హల్లెలూయా. కనుక నా ప్రియ బిడ్డలారా, ఈ రోజు ఎందుకు ఈ గుడికి ఏర్పాటు చేసిండ్రో నాకైతే తెలియదు, కానీ మీరు ఎంత ధన్యులు, మీరు గొప్పవారు. అర్థం చేసుకోవాలా? ఆ పిల్లోడు కన్ను బాగా మా పిల్లోడు మంచోడు అంతమా కాయకి ముద్దా కాదా? ముందే మన సంఘంలో మన ప్రార్థన మనకే వద్దు. హల్లెలూయా. మన ప్రార్థన యేసయ్య కీర్తించాలి. ఎవరు ఏం అవసరం లే, బయట రానవసరం లే, బయట రానవసరం లే, పల్లెలు రానవసరం లే, హైలైట్ కానవసరం లే, ఎంతవరకు భోజనాలు పెట్టనవసరం లే, కానుకలు అవసరం లే. నువ్వు దేవుని గణపరిస్తే నేను దేవుడి గణపరుస్తాను. నువ్వు ఆ రోజు ఆ సమరస్త్రీ దర్శించినప్పుడు ఆ ఒక్కటి వెళ్ళి ఏమైపోయింది అంటే ఆ పాప ఎక్కడనే విడిచిపెట్టి వాళ్ళందరికీ అయ్యా యేసుతో నాతో మాట్లాడాను, యేసుతో నాతో మాట్లాడని గ్రామందరికీ చెప్పింది. హల్లెలూయా. దేవుని చూపించాలి, దేవుడి నామమును గణపరచాలి. నీతిమంతులు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తగిన తన సమయం ముందు హెచ్చిస్తాడు. నువ్వు అబద్ధాలు ఆడకుండా, మోసాలు చేయకుండా, పాపాలు చేయకుండా నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే ఆయన నీతిమంతులుగా నిన్ను చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎవరు చూస్తలేరన్నా, అందరూ అబద్ధాలు ఆడుతున్నారన్నా, పాస్టర్లు మోసాలు చేస్తున్నారన్నా, అది కాదు, నువ్వేం చేస్తున్నావు అనేది వచ్చింది ఇక్కడ. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధానంలో యవన కాలంలో యవన రక్తాన్ని 3.5 సంవత్సరం పైచేసి 33.5 సంవత్సరంలో యేసు ప్రభువు నీ కోసం మరణించాడు. హల్లెలూయా. నీ కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఈ మీటింగ్ కోసం ఎంత ఖర్చు పెట్టారు? మీరు ఏమి ఇచ్చారు?
ఏం తెచ్చారు? బలపాలు తెచ్చారు. ఏం తెచ్చారు? ఏమని తెచ్చారు? ఏం చేయాలి? యేసు ప్రభు నీ కోసం నా కోసము తన ప్రాణాన్ని తన స్వార్థమిచ్చి కొనబడింది సంఘం. ఎప్పుడో సంఘం కాదు, మనం కట్టించుకున్నది కాదు. యేసు ప్రభుయే పనివారి చేత కట్టించి ఇక్కడ కూర్చొని నేర్చుకోవాలి. అంగన్వాడి పిల్లలను అంగన్వాడి పంపిస్తారా, బడి పంపిస్తారా, బర్రె పంపిస్తారా? ఉదయాన్నే వేసి మంచిగా రెడీ చేసి అంగన్వాడి చదువుతుంటే మాకు లాస్ట్ మిషనరీ అయిపోతున్న ముద్దగడతలను వాళ్ళు చదివిస్తే వాళ్ళు ఎక్కడికెక్కడ చనిపోతున్నారు. చాలా మంది యాక్సిడెంట్ ద్వారా మన మీద గురిపోసుకుంటున్నారు. ఎక్కడ కాలేజీకి వెళ్ళినట్టు పాపం విస్తరించిపోయింది. బీడీలు తాగడం, సిగరెట్లు తాగడం, గంజాయి తాగడం, యవనస్తులు చెడిపోయారు. ఈ రాత్రికాల సమయంలో పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుడి నమ్మకం ఉండాలి. వారి మాటలు విని ఆ సీరియల్లో చూసినట్లు చేయొద్దు. నువ్వు దేవుడి సన్నిధానంలో దేవుని స్తుతించిన నువ్వు మనసు మారిపోవాలంటే నీతిమంతుడిగా ఉండాలి. అన్న నీతిమంతుడు అబద్ధాలు ఆలోచన ఆ మోసాలు చేయొచ్చు, ఇక్కడ వాక్యం చెప్పొచ్చు అంటే కుదరదు. నువ్వు దేవుడి సన్నిధిలో నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. విశ్వాస మూలంగా అబ్రహాము ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ ప్రాంతంలో వెళ్ళమన్నప్పుడు రమ్మన్నప్పుడు వచ్చాడు. అబ్రహామును పిలిచి ఆకాశం ఆలోచించి భూమి చెవి యొక్క పిల్లలు పిలిచి గొప్పవారి చేస్తే వారి నామాలు తెలబడుతుంది. ఎందుకు తన కామని నన్ను సొంతమని తోడి తెలుసును, నా ప్రజలకు తెలియలేదంటున్నాడు. తెలియలేని ప్రజలుగా ఉన్నాము, మనకు యోచించను, ఆలోచన చేయము. సోమని సోమలతో పోయి సొలొమోను జ్ఞానం చెబుతున్నాడు. వాడు నడత చూసి నేర్చుకోండి. సేవ నడుపుతుందేమో అంతే సేవలు వాడి ఆరాధన ఉంటుందంట. వాడి బాధ్యత వాళ్ళ అమ్మలు ఒక ఆరాధన, వాళ్ళ అక్కలు ఒక ఆరాధన, మగ సేవలు ఒక ఆరాధన. ఒక సేవకుడికి అవుతుంది చెప్పిన మన నాయకుడు వాటిలో ఒక వర్షం వచ్చినప్పుడు పోయేది ఒక సేవ అంటే మన జ్ఞానం ఉంటుంది. స్వామి సేవలతో పోయి సాంగత గ్రంథం చదవండి. ఆ మాట సాంగత గ్రంథం ఆరాధ్యం చదవండి. మీరు ఆయన కాలేజీకి పోయి చదువుతుంది. మళ్ళీ ఇక్కడ చూడండి ఏం చదవదు, ఏ కాలేజీలో సేవ దగ్గర కాలేజీ చూడండి. ఆరోగ్య వాక్య చదవండి. సోమరి వాటి నడతలు చూసి జ్ఞానం తెచ్చుకోను. వాటికి న్యాయాధిపతి లేదు, పై విచారణ లేకును, అధిపతి లేకును, అవి వేసవి సోమరి బీటెక్ కాలేజీ, ఎంటెక్ కాలేజీ, కంపౌండ్, హై స్కూల్ కాదు. నా ప్రియ దేవుడి దేవుడి సన్నిధానంలో సొలొమోను జ్ఞాని చెబుతున్నాడు. సోమరి సేవలలో పోయి వాటికి వాళ్ళ మమ్మీ డాడీ అంటాడా, వాళ్ళ మమ్మీ డాడీ బట్టి ఉరికిత్రా చెప్పండి, వాళ్ళ మమ్మీ డాడీ అంటారు సేవలకి. వాళ్ళకి విచారణ కాకుండా ఎవరు ఉండరు, వయ్యే పని చేసుకుంటే అట్లా కట్టుకొని తల్లి ఒక దగ్గర ఉంటే పిల్లలు ఒక దగ్గర ఉంటే అన్ని ముందు ఉంటాయి అంట. కొత్తగా చూసినా తీసుకోండి. ఎక్కడితే అంత జ్ఞానం అవుతుంది. మనమేమో జ్ఞానం పడుతుంది కొత్తలో పెట్టి ఉంది. మనకు కాదు, మీరు కాదు, మీరు మనుషులు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇక్కడ దేవుడు మనకు చెప్తున్నాడు. సోమరి సేవలతో అర్థం చూసి నేర్చుకోవాలి. వేసవి కాలం మంది ఏం చేస్తాయి, ఆహారం సిద్ధపాటు చేసుకుంటాయి. ఎండాకాలం బాగా ఆహారం సిద్ధం చేసుకొని పోతకాలం వర్షం వచ్చినప్పుడు అయ్యి బయటికి ఇంట్లో లోపలే పుట్టులోనే ఆపైకి పై అక్క కాడికి పోతుంది, చెల్లెల కాడికి పోతుంది, మామ కాడికి పోయి అక్క కాడికి పోయి అటు ఇంటికి వస్తాయి. ఎందుకంటే ఆ సేవలకు జ్ఞానము అవి పుట్టలు కానీ చూస్తే ఏం చేస్తారు, ఒక ఆదివారమే గొడవలు ఎత్తుకు పెట్టుకొని పైకి పోతారు. ఎంతమంది లేదు ఆదివారం బాగుపెట్టి ఎంత శాపం తెలుసా, ఎంత నష్టం తెలుసా. దేవుడి సన్ని నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తులకు వాక్య సేవలిస్తుంది. ఏం చెప్పరా, దేవుడి చెప్పి మాట చెబుతున్నాను. ఆదివారము నువ్వు దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయాలి. దేవుడి సన్నిధిలో కూర్చొని అయ్యా వారం అంతా పనిచ్చావయ్యా, నా పిల్లలు పోషించడానికి తినడానికి నాకు ఆహారం ఇచ్చావయ్యా, నీకు వందనాలు అని చెప్పి దేవుడి స్తుతించాలి. అప్పుడు నీ ఫలము పరలోకం అధికమవుతుందా. హల్లెలూయా. ఈ లోకంలో ఏది బంధించబడతావు, పరలోకంలో బంధించబడను. దేవుడికి మనం నమ్మకంగా ఉండాలి. దేవుడు చెప్పే మాటలు వినాలి. దేవుడు స్తుతించే మనప్పుడు స్తుతించాలి. దైవ శాస్త్ర మాట వినకపోతే
ఎన్ని శ్రమలు అంటుందో తెలుసా? మనం చేసే దాన్ని బట్టి. మనం దేవుడి మాట వినకపోతే హాస్పిటల్లో ఉంటాం. మనం దేవుడి మాట వినకుండా కష్టాలు, నింపులు, ఎప్పుడు అప్పులు చూసి అప్పులప్పుడు ఆ బాధలు వాళ్ళ ఒకరోజు కూతురు బాగోలేకపోతే ఒకరోజు కొడుకులు బాగలేకపోతే, ఒకరోజు బాగా చేస్తే ఒకరోజు కడుపు చేస్తే ఎందుకని వస్తున్నాయో తెలుసా? దేవుడి మాట నిర్లక్ష్యం పెడుతూ, దేవుడి వాక్యం మాట నిర్లక్ష్యం పెడితే కష్టాలు ఉంటాయి. దేవుడి సన్నిధానంలో దేవుడి స్థుతించేవాము, దేవుడి కనపరిచేవాము. ఇక్కడ చూసి మనము నేర్చుకుని చేసుకుని పైన విచారణ అవి ఎలా ఉంటాయి? తెలివి కలిగి ఉంటాయి, జ్ఞానంతో ఉంటాయి, భయభక్తులు కలిగి ఉంటాయి. పైన మమ్మీ డాడీ అమ్మ నువ్వు అమ్మ అని చెప్పేవి రావు. ఎవరంటే వాటికే అయ్యి మన ఆహారం సిద్ధపాటు చేసుకుంటాయి. పెట్టారా? అందరు లేచి నిలబడతాం, అందరు లేచి నిలబడాలి. కూర్చుని స్తోత్రం. ఎన్ని యుగాలకైనా యేసయ్యా నీవేనని తలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా స్వామి